కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కి ఒక పెద్ద షాక్. ఆయన కుమార్తె వీణా మీద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఛార్జ్షీట్ ఆధారంగా కేసు పెట్టడం అన్నటువంటిది. ఇంతకుముందే బంగారం స్మగ్లింగ్లో పినరయి విజయన్ పేరు బాగా వినబడింది. ఎందుకంటే దుబాయ్ నుంచి నేరుగా సౌదీ అరేబియా దుబాయ్ నుంచి బంగారం నేరుగా సీఎం ఆఫీస్కి వచ్చేది, కిలోల బంగారం. ఫైనల్గా అది పట్టుబడిన తర్వాత ఏం చేశారు తెలివిగా, అందులో ఉన్న ఒక ఇద్దరు ఉద్యోగినుల పేర్లు పెట్టేశారు. ఆ ఇద్దరు ఉద్యోగినులు పినరయి విజయన్కి అత్యంత క్లోజ్ అని తెలిసినా కూడా అది వాళ్ళ మీదకి డైవర్ట్ చేసేసి ఆయన సత్పురుషుడు సచ్చీలుడు అని చెప్పే ప్రయత్నమే చేశారు. అయితే ఇప్పుడు వీణాకి సంబంధించి మాత్రం ఫండింగ్ అటుకి డైవర్షన్ అన్నటువంటి పాయింట్, అవినీతి జరిగిందన్నటువంటి పాయింట్కి సంబంధించిన ప్రాథమిక ఆధారాల ఆధారంగా ఈడీ విచారణకి అడిగింది. కేంద్ర ప్రభుత్వం విచారణకు అనుమతి ఇచ్చింది. దాంతో ఇక కథ కొత్త మలుపు తిరుగుతోంది. కమ్యూనిస్టు నాయకుల కుటుంబాలలో కూడా అవినీతి అన్నటువంటి కాన్సెప్ట్ కొత్త చర్చకి తావిస్తోంది.